భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 48.50 అడుగులకు చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద 11,44,645 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 48.50 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మొత్తం భద్రాచలం వద్ద 11,44,645 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం కూడా చేశారు. 53 అడుగులకు కనుక చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 45 అడుగుల దగ్గర నీటి ప్రవాహం అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మంత్రులు పొంగిలేటి కూడా వచ్చి అధికారులను సమీక్షించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద వరద ఉధృతిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు ఇప్పటివరకే చూసుకుంటే మనం చూడొచ్చు భద్రాచలం దగ్గర గోదావరి పర్వాలు తొక్కుతున్నటువంటి విజువల్స్ 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మొత్తంగా 48.50 అడుగుల చెరువులో ఇప్పుడు అయితే గోదావరి ప్రవహిస్తుంది. ఈ రోజు రాత్రికి సంబంధించి చూసుకున్నట్లయితే 52, 53 అడుగులు కూడా చేరుతుందని మూడో ప్రమాద హెచ్చరికకు జారీ చేసే చెరువులో గోదావరి నీటి మట్టం పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో 55 అడుగులకు చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో సిడబ్ల్యూసీ అధికారులు గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది కూడా లెక్కలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వరద ఉధృతితో ఒక్కసారిగా గోదావరి దగ్గర అంటే పేరూరు దగ్గర ఉన్నట్టు గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వరద ఉధృతి మొత్తం కూడా క్రమంగా భద్రాచలం చేరుకోవడంతో పాటు దిగువన ఉన్నటువంటి శ్రీలేరు దగ్గర శబరి దగ్గర ఉన్నటువంటి దిగునున్న శబరి దగ్గర మాత్రం గోదావరి పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే దాదాపుగా తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా గోదావరి వరద ఉధృతి తాలిపేరు ప్రాజెక్టు వరదకు సంబంధించి 24 గేట్లు ఎత్తి కిందికి దిగువకు 11 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలకలను సంతరించుకుని దాదాపు 4 గేట్లు ఎత్తి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేశారు. మొత్తంగా ములుగు, వాజేడు, వెంకటాపురం, చర్లకు సంబంధించినటువంటి ప్రధాన జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి రహదారులపైన పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయింది. ఆ ప్రాంతానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా భద్రాచలం అది నుంచి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కి ఒరిస్సాకు వెళ్లేటువంటి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి చెట్టి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు మొత్తం రోడ్డుపై చేరిపోయిన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే భద్రాచలం కేంద్రంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లాల్సినట్టు కావచ్చు, ఆంధ్రాకు వెళ్లాల్సినటువంటి రహదారులు జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో పాటు లోతట్టు గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధనంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటికీ చూసుకుంటే గతంలో వచ్చినటువంటి 71.3 అడుగుల గోదావరి వరద వచ్చినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో అవి గుణపాఠాలుగా నేర్చుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 9 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా పునరావాస కేంద్రాలు కూడా మెరుగైన నాణ్యతతో కూడుకున్న భోజనాలను ఏర్పాటు చేయాలి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పుడే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కరకట్టను సందర్శించారు. గోదావరి ఎలా పెరుగుతుందన్నది కూడా అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితులు, అదేవిధంగా రెండవ కరకట్ట నిర్మాణం ఆంధ్రలో చేపడుతున్నటువంటి కరకట్ట నిర్మాణం పనులు, అదేవిధంగా సంక్షేమ మొత్తం ప్రజలకు పునరావాస కేంద్రంలో తీసుకుంటున్న జాగ్రత్తలపైన కూడా సమీక్ష సమావేశంలో చర్చించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి అంటే తెల్లవారుజాము లోపు కూడా మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, నాటు పడవలు,
పొడవలు కూడా తీసుకొని వచ్చారు. గజ ఈతగాళ్లను కూడా తీసుకొని వచ్చి వారందరూ కూడా లైఫ్ జాకెట్ల ద్వారా కూడా భద్రత ఉంచారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా వరదల్లో చిక్కకపోయినా వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేసేందుకు కూడా ముందస్తు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోదావరికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దిగువకు శబరి దగ్గర పోటెత్తుతున్న నీరు ఏదైతుందో ఆ నీరు అంతా కూడా సాఫీగా ధవళేశ్వర్ దగ్గర సాగిపోతుండటంతో ఆ పోర్టుకు ప్రమాదం ఇచ్చింది. లంక గ్రామాలు కావచ్చు, ఇటు భద్రాచలానికి సంబంధించిన గ్రామాలు ఇవి కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో లేకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 53 నుంచి 55 అడుగులకు చేరుకుంటే మాత్రం భద్రాచలం గోదావరి దగ్గర పూర్తి స్థాయిలో కూడా నీటికి సంబంధించి లోతట్టు ప్రాంతాలుగా చెప్పుకుంటున్న భద్రాచలం పట్టణానికి సంబంధించి కావచ్చు, ఇతర గ్రామాలు ఏవైతున్నా ఆ గ్రామాలను కూడా జల దిగ్బంధనంలో కూడా కూరుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 55 అడుగులు చేరుకున్న తర్వాత చాలా గ్రామాలు అంటే మనుగురు కావచ్చు, అదేవిధంగా పినపాకకు సంబంధించి అదేవిధంగా బుర్గంపాడు ఈ గ్రామాలకు మండలాలు గ్రామాలకు సంబంధించిన బుర్గంపాడు రెడ్డిపాలెం గ్రామాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే జల దిగ్బంధనంలో కూరుకుపోయే అవకాశాలు ఉన్న వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా పూర్తి స్థాయిలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా గోదావరిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోదావరి ఎంత ఉధృతి పెరిగినా కూడా ప్రాణ నష్టం లేకుండా చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇది భద్రాచలం గోదావరి కట్ట దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం.